సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తూ ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరు గ్రామంలో ఆయన పర్యటించారు. వలివేరు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సమస్యలను తెలుసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ఇంటింటికి అతికించారు. అనంతరం గ్రామ సభలో ప్రభుత్వం ప్రగతిని గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 100 రోజుల పాలన పట్ల ప్రజల విశ్వాసం వెలుబుచ్చుతూ ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అభివర్ణిస్తున్నారని, గత 5 ఏళ్ల కాలంలో పాలన గాడి తప్పి ప్రజలకు భద్రత కరువైందని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి వై పిచ్చిరెడ్డి, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, ఎంపీడీఓ, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓకే కొంచెం ఒకసారి అసలు ఫోటో ఒకసారి వచ్చారు. అలాగే మీకు అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ కూడా పార్టీలతో పని లేకుండా అందరికీ అందిస్తాం. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరి మీద మీరు కక్ష పెట్టుకోం. మీరే ఆలోచన చేయండి. వలివేరు గ్రామంలో చుండూరు మండలం చాలా మంది వచ్చారు. మీ గ్రామాల్లో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఈ వలివేరు గ్రామం చూడండి. జరిగిన అభివృద్ధి కనపడే ప్రతి సిమెంట్ రోడ్డు, ప్రతి అభివృద్ధి కార్యక్రమం నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న హయాంలో తప్ప వాళ్ళున్న 5 ఏళ్లలో ఒక వల్ల కాదు చేతగాలు వీళ్ళ అభివృద్ధి నిరోధకులు వీళ్ళు. అవినీతి అడ్డగోలు దోపిడీ, ఎక్కడ దొరికి అక్కడ దోపిడీ చేశారు, నాశనం చేశారు గ్రామాలని, రాష్ట్రాన్ని మొత్తం కూడా. ఇవన్నీ కూడా సరి చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది మంచి ప్రభుత్వం అని మేము చెప్తున్నాం. మీరు కూడా విశ్వసించండి. అందరికీ రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా అన్నదండగా ఉంటాం. ఇలా 11 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ సరి చేసుకొని ఒక గాడిలో పెట్టి ముందుకు నడిపించాలి. చీపు దగ్గర మధ్య వ్యాపారం కూడా జగన్మోహన్ రెడ్డి చేసి వేల కోట్ల రూపాయలు పేద ప్రజల జీవితాల్లో, వాళ్ళ ప్రాణాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాడు వాడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలా మధ్య బ్రాండ్లన్నీ తీసేస్తున్నాం, నకిలీ బ్రాండ్లన్నీ మార్చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ పాలసీ తయారు చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని. గంజాయి మూలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ పట్టి తిరిగి పంపించేంత వరకు కూడా నేను వదిలిపెట్టమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ చేయాలి. ఇంకా రేపు రాబోయే దీపావళి పండుగ నుంచి మీకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కార్యక్రమాలు త్వరలోనే ఒకదాని తర్వాత అన్ని అమలవుతాయి. తల్లికి 100 కార్యక్రమం, ఎంతమంది చదువుకునే పిల్లలు ఎంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అన్ని కార్యక్రమాలు తొందరలోనే పూర్తి చేస్తాం. ఇవే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా తప్పకుండా అమలు చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి హయాంలో
గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు. తెలుగుదేశం పార్టీ అంటే పెన్షన్ ఉన్నా కూడా కట్టేసినటువంటి పరిస్థితి. ఉపాధి కార్యక్రమాలు ఏమైనా అమలవుతా ఉంటే వాడు తెలుగుదేశం అంటే తీసేయండి అనే పరిస్థితి. దీనిలో పోటీ పడ్డారు తప్ప స్థానికంగా ఉన్న నాయకులు ఎక్కడ కూడా గ్రామాన్ని బాగు చేద్దాం, అభివృద్ధి చేద్దాం, అందరినీ సమానంగా అధికారం శాశ్వతం కాదు, అందరినీ సమానంగా చూద్దాం అని చెప్పి ఎవరు కూడా ఇక్కడ ఉండే తోట నాయకులు ఎవరు భావించరా. గ్రామాల్లో లేనిపోయిన కక్షలు తీసుకొచ్చారు. మేము ఆ విధంగా పరిపాలన చేయడం. ఇలా నేను కొత్తగా ఎమ్మెల్యే ఉన్నాడు కాదు, మీ అందరూ ఆశిస్తులతో 3వ ఎమ్మెల్యేగా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి కాదా, 4వ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికార యావం మాకు లేదు. గతంలో పరిపాలన చేసినాడికి అధికారం ఉంటుందో లేదో అని చెప్పి వెంపర్లాడుతూ యావంతో పరిపాలన చేశాడు. సర్వనాశనం అయ్యి ఎడిపోయారు. కాబట్టి మీ మేలు పోయి పనిచేస్తాం, మీ ఆశీర్వాదం మళ్ళా కోరతాం. అది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నిశ్చింతగా ఉండండి. మీకు అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ కూడా పార్టీలతో పని లేకుండా అందరికీ అందిస్తాం. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరి మీద ఉన్నటువంటి వ్యక్తి, ముందు ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ మంత్రిగా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. పంచాయతీలన్నీ సర్వనాశనం చేశాడు. మరి గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ రానుగా ఈ గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఎంపీలు ఏమైనా నాకు తెలియదు. పనికి మారి పరిపాలన. పంచాయతీకి రావాల్సిన నిధులు 12,000 కోట్లు పక్కదారి పట్టించాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఉన్నటువంటి శాఖ 1,250 కోట్లు మన పంచాయతీకి ఇచ్చి జవజీవాలను తీసుకొచ్చాం. పంచాయతీల్లో 13,000 పంచాయతీల్లో ఈ రాష్ట్రంలో ఒకే రోజు గ్రామ సభలు ఎవరిచ్చి 4,000 కోట్లు ఎన్ఆర్ఈ చేసి నిధులు కేటాయించి సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతి మండలానికి 2 కోట్లు విడుదల చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు. కేవలం జరిగిన వాళ్ళ హయాంలో అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. మధ్య కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇసుక ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. గతంలో 10,000 చుండూరుకి నాకు ఇసుక కావాలంటే 2,000, 2,500 వచ్చాయి. ఈ రోజు 7,000, 8,000 పరిస్థితి. దాన్ని అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసాం. ఒక్క ఇసుక వల్లే జగన్మోహన్ రెడ్డి దాదాపు 50-60 వేల కోట్లు అక్టోబర్లో